మామూలుగా ఇప్పుడు మనకి హిందీ సినిమాల్లో సౌత్ వాళ్ళకి కొంచెం అక్కడ ఇంట్రీట్ చేస్తారు అనే మాట. ఏం లేదు, అంటే సింగర్స్ ని పాడలేకుండా పంపేశారు. అది బాంబేలో ఉన్నప్పుడు విషయం ఏమో కానీ యాక్చువల్గా సౌత్ ఇండియన్ ప్రొడ్యూసర్స్ రికార్డింగ్స్ అవి చేసేటప్పుడు మహాతో సాంగ్ రికార్డింగ్స్ అక్కడ పెట్టుకుని బాంబేలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పుడు ఇక్కడే చేసేవాడు. ఎందుకంటే ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక్కడ మా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని కొంతమంది కలిపి వాళ్ళు కొంతమంది కలిపేవాడు, అలా చేసేవాళ్ళం. సో అలా ఉంటేనే మరి ఇంతమంది నేను వర్క్ చేయలేను. ఇప్పుడు నౌషాద్ గారు నన్ను మెచ్చుకున్నాడు, 2 పాటలు వర్క్ చేసి ఆయనతో. ఎక్సలెంట్, యూఆర్ వెరీ వెరీ గుడ్ మ్యూజిషియన్ అని చెప్పి ఒకసారి నేను బాంబేలో కచేరీకి వెళ్ళాను. మా సచిన్ గారి కచేరీకి వెళ్తే ఆయన చీఫ్ గెస్ట్. 1 డే హీ విల్ బికమ్ ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ అని చెప్పాను నాకు 75లో. సో వాళ్ళు సౌత్ ఇవన్నీ ఉంది, మ్యూజిక్లో అయ్యేం లేదు. రామగుండ బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా చాలా మంది అనేవారుగా, ఎవరు రానివ్వరని. బాలుగారిని కూడా తెలుగులో ఏం సింగింగ్ రానివాడు, ఆయనే పాడేస్తా. అన్నీ తెలియని వాళ్ళు మాట్లాడు ఏమి లేదు. వర్త్ యేసుదాస్ పాడాడు, అక్కడ సుశీల్ గారు పాడారు, జానకి గారు 2 పాటలు పాడింది, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, పిబి శ్రీనివాస్ గారు పాడారు. మరి ఇవన్నీ ఎలా అవుతుంది? అలాగే లత గారు వచ్చి తెలుగులో కనీసం 8 పాటలు పాడారుగా. అలా ఏం లేదు, లత గారు ఎక్కువ ఏం పాడలా, అంతే. ఆచోబాన్స్ కూడా 10 పాడినవాడు, నా దగ్గర 2 పాటలు పాడినాడు భైరవతి హిందీ వెర్షన్లో. సో అలా ఏం లేదు, అది మనం అనుకోవడానికి అంతే. అసలు బప్పి లహరి నన్ను బాంబే వచ్చామన్నాడు అంటే, లేదండి నాకు ఇక్కడ చాలామంది మ్యూజిక్. నేను మహాదేవన్ గారు, రమేష్ నాయుడు గారి దగ్గర ఏంటంటే మెలోడీ క్లాసికల్. ఆయన ఒక తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేసే వాళ్ళలో రమేష్ నాయుడు గారు. ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీడియం 40-50 అయితే కామన్ మాకు ఆ రోజుల్లో. అలా సచిన్ గారు దగ్గర ఒక వెరైటీ మ్యూజిక్ చేసేవాడు, చక్రవర్తి గారు ఫాస్ట్. సో ఇంత రకరకాల మ్యూజిక్ వర్క్ చేసిన తర్వాత నేను చేసే పాటలు నాకు తెలియకుండా వాళ్ళ ఛాయలు వస్తాయి, న్యాచురల్గా వస్తాయి. సో వీళ్ళందరికీ నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన వాళ్ళే. కానీ నా జీవితంలో చెప్పుకోతే వ్యక్తులు మాత్రం కొద్దిమందే ఉన్నారు. వాళ్ళు నేను రోజు వాళ్ళ దండం అందరూ పెట్టుకుంటాను, వాళ్ళు చాలా చాలా అంత ఎంత కాదు. దాంట్లో ముఖ్యులు ముందు మా అన్నయ్య లేకపోతే నేను ఈ ఫీల్డ్కి వచ్చేవాడిని కదా. వాడు సింగరు, నేను అంటే రామలక్ష్మణ్లా ఉండేవాడు. ఇప్పుడు రాముడు లేని లక్ష్మణే నేను, అర్థమేం చేయాలి. సో భావనా కళాసమితి ముందు మాకు ఒక స్టెప్ తీసుకొచ్చింది. తర్వాత చలపతిరావు గారు, ఎందుకంటే జీవితంలో ఆయన మర్చిపోవాలి, ఎవరిస్తారు అవకాశం ఇవ్వాలి కదా, బ్రేక్ ఇవ్వాలి. తర్వాత నన్ను ఎరా అనే 2-3 ఆయన ఒకడు. అలాగే హ్యాపీగా ఉండ వాళ్ళ వైఫ్ కూడా అంతే. నా షష్టి పూర్తి అయిన తర్వాత అప్పటికి ఆయన చనిపోయారు. నాకు షాలు సత్కరించింది ఆవిడ, వాళ్ళ వైఫ్ అన్నపూర్ణ. అలాగే మహాదేవన్ గారు ఎరా అనేవాడు, ఎన్నడా అనేవాడు. మహాదేవన్ గారు నన్ను ఒక అబ్బాయికి చూసేవాడు. ఎన్ని పాటలు అద్భుతం, అసలు రకరకాల పాటలు. ఇటు బాపు గారు, అటు రాఘవేంద్ర గారు, అవి ఒక్కొక్క సంబంధం లేదు. అటువంటి పాటలన్నీ ఆయన వర్క్ చేసాం. ఆయన నన్ను పోలేందు గారు వాళ్ళిద్దరూ చాలా చాలా ప్రేమగా చూసేవాడు. అందరి మ్యూజిక్ చూసినా కూడా వీళ్ళతో ఎక్కువ నేను వర్క్ చేశాను. అది రమేష్ నాయుడు మా ఇంట్లో ఏదో ఇంటి గృహప్రవేశం అనుకుంటా చేస్తుంటే పిలిచారు. మా వాళ్ళందరూ రమేష్ నాయుడు గారు వచ్చాడు, మరి పూజ చేసి మాట్లాడకూడదు. మామూలుగా వచ్చి మా వాళ్ళు కింద కూర్చుని మట వేసుకుని మాట్లాడాడు. ఇంకో గమ్మత్తు, మా గృహప్రవేశంలో సుశీల గారు హస్బెండ్ అబ్బాయి మామూలుగా వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోయారు, ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి. జానకి గారు ఆవిడ భర్త, కోటి మ్యూజిక్ డైరెక్టర్, చక్రవర్తి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ మేమందరూ కింద కూర్చొని ఫోన్ చేసేవాళ్ళం. అవి గోల్డెన్ డేస్, ఇవాళ ఊహించినవి. సో ఇవన్నీ. అలాగే బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడు మా అన్నయ్య నాకు ఎంత, నా బాలసుబ్రహ్మణ్యం అంతే. ఎందుకంటే బాలు అంటే ముందు రామకృష్ణ సినిమా ఫీల్డ్లో అప్పట్లో మంచి యంగ్ అండ్ డైనమిక్ అందమైన సింగర్ రామకృష్ణ.
నేను వెళ్ళిన కొత్తలో ఇతను మంచి ప్లేయర్ అని తెలిసి నన్ను అతనికి పర్మనెంట్గా పెట్టుకున్నాడు ఓహో. కచేరీ. ఆయన బయటకు వచ్చి 1.5 years. ఆవిడ కూడా పాడేవారు కదా వాళ్ళ మిస్సెస్. వయసు ముందు పెళ్లి కాకముందు కలిసి చేసేవాళ్ళు, తర్వాత మ్యారేజ్ చేసుకున్నారు. సో రామకృష్ణ వాయిస్తున్నప్పుడే బాలు గారు నాకు రికార్డింగ్లో వాయిస్తుండేవాళ్ళం కాబట్టి నేను అడిగిన మొదటి వ్యక్తి బాలు గారు. ఓకే. అండ్ మీ ఆర్కెస్ట్రా చాలా బాగుంటుంది, మరి అదేంటే రామకృష్ణతో వెళ్తున్నావు కదా. వెళ్తున్నాను సార్, బట్ అంతకన్నా మీ ఆర్కెస్ట్రాలో ఒక గ్రిప్ ఉంటుంది, నేను చెప్తానా, తప్పకుండా చెప్తాను. తర్వాత నేను అడిగిన 2-3 నెలలకే ఆయన చెప్పాడు. మొదటి కచేరీ డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారి అమ్మాయి పెళ్ళి. ఆ పెళ్ళిలో మా బాలు కచేరీ. అందులో మీరు ఫస్ట్ అక్కడి నుంచి ఒక 10-11 ఏళ్ళు ఆయన కచేరీలు అంతా నేనే. మొత్తం వరల్డ్ ట్రిప్స్ చాలాసార్లు వెళ్ళొచ్చాం 79 నుంచి. అమెరికా ఏంటి, సింగపూర్ ఏంటి, శ్రీలంక, యూకే, కెనడా, ఇలా రకరకాల కంట్రీస్. సో నన్ను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడ ఏం పాడుతాడో నాకు తెలుసు, నేను ఎలా మ్యూజిక్ చేయగలను ఆయన తెలుసు. అంత అండర్స్టాండింగ్ మా ఇద్దరికి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా పని ఈజీగా అదే చాలా ప్రేమించాడు నన్నే కాదు మా ఫ్యామిలీని. అలాగే బాలు ఫ్యామిలీ అన్న మాకు చాలా చాలా, పైగా నేను వర్క్ చేసిన అందరూ ఫ్యామిలీస్తో మేము కలిసేవాళ్ళం. అంటే అది మీ నేచరా లేదా అసలు మీరు అలా ఉండేది? నా నేచర్ అది. మీ నేచర్. ఆ నేచర్ మా ఇంటికి ఎవరైనా నిజమైన ఫ్రెండ్ వస్తే ఫ్యామిలీ ఫ్రెండ్ అవుతేనే నాకు ఇష్టం. ఓకే. అందుకని మీ ఇద్దరం కూర్చొని అక్కడక్కడ బయట అది వేరు, అది వేరు. Just వాళ్ళు వేరు. ఇంటికి వచ్చాడంటే ఈజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్. నాకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో అందరూ మా పిల్లలు మా ఆవిడకి అందరూ వాళ్ళ ఫ్రెండ్సే, అంటే మీ ఇంట్లో మనిషి ఇంకా అంతే. అలాగే నేను ట్రీట్ చేశాను. కొంతమంది అనుకోని పరిస్థితి దూరం అయితే అది వాళ్ళ బ్యాడ్ లక్. అది చెప్పలేదు. బ్యాడ్ లక్. మీతో ఉంటాయి. అలాగే జానక్ గారు నాకు వరుసకి అక్కయ్య అవుతుంది. నేను ఇష్టపడే ఎక్కువ మందిలో రాజేశ్వరరావు. అది అడుగుదాం అనుకోండి, ఇంతమంది డైరెక్టర్ పేరు చెప్పారు. ఎస్ రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు. రాజేశ్వరరావు పెంజాల గారికి నేనంటే చిన్న విషయం. రాజేశ్వరరావు గారి కచేరీలకి నేను వాయించేవాడిని. ఆ. నేను వెళ్ళాలి, వాళ్ళ అబ్బాయిలు నా కూడా. సురేష్ గారు రమ్మారాయ్ అనేవాడు ఆయన. కాకినాడ, విజయనగరం ఇవన్నీ వెళ్ళాం మేము. మెడ్రాస్ కచేరీలు ఆయన దగ్గర కనీసం ఒక 10-15 సినిమాలు నేను వర్క్ చేశాను రాజేశ్వరరావు దగ్గర. ఎట్లా ఉండేదండి ఆయనతోటి? అయితే జోవియల్గా ఉండేది, చాలా జోవియల్. ఆయనకి కోపం వస్తే వదిలేడిపోతారు. అదే. మాయాబజార్ టైంలో అదే అవన్నీ కంపోజింగ్, మేము కంపోజింగ్ ఉన్నాం కదా, మాకు తెలియదు. కథ అంటే ఆయన సర్కాస్టింగ్గా మాట్లాడాడు. అంటే ఇప్పుడు సపోజ్ సుశీల్ గారు వచ్చి ఏదైనా పాట పాడితే ఈయన చెప్పని సంగతి వేస్తే అమ్మాయి గారు నా పాట పాడండి అనేవాడు. అలా అన్నమాట. అలా అటువంటి తమాషగా చాలా. కానీ నా బృందావనం సినిమాకి ఆయన వచ్చి ఒకే మాట అన్నాడు, మా పిల్లలు కూడా ఇంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఇంత బాగా చేయగలదో లేదో నాకు తెలియదు, మా అబ్బాయి లాంటి వాడే సురేష్ అని. అసలు విజయ రాగాలు నేను ఘంటసాల పెంజాల వర్క్ చేస్తున్న ఈ వీళ్ళకి ఇతను పని చేయడం చాలా అద్భుతం, ఎంత బాగా మాట్లాడాను. అలాగే నా రికార్డింగ్ కూడా ఫస్ట్ సినిమా ఆయన రికార్డింగ్ వచ్చాడు ఆయన. రాజేశ్వరరావు వచ్చి విని ఆహా యమన్ కళ్యాణ్లో ఇది సరిగమలు ఎరుగని రాగం ఎంత బాగా చేశారా అని జంజాలు చెప్పాడు. ఈయన ఎప్పుడో మిస్రేట్ అవ్వాలి, అది సర్కాస్టింగ్, లేట్గా చెప్పారు అన్నాడు. అలాగే పెంజాల గారు 2 ఇన్సిడెంట్స్. అసలు ఆయన రికార్డింగ్ వాయిస్తుంటే రాత్రి సాయంత్రం ఫ్లైట్కి నేను బాలు కచేరీకి వెళ్ళాలి. ఆ ఫ్లైట్ టికెట్స్ కొంత అమౌంట్ ఉన్న బ్యాగ్, శాంసనైట్ బ్యాగ్ ఉండేది, అది ఎవరో కొట్టేశారు. ఈయన తెలిసి వెంటనే లోపల నుంచి ఏంటి ఆయన ఏంది సార్ ఏదో ఇదైంది, మరి ఎలా వెళ్తావు నువ్వు బాలసుబ్రహ్మణ్యం కచేరీకి వెళ్ళాలి నాయన ఎలా, మరి ఇగో నేను ఫ్లైట్ టికెట్ తెప్పిస్తాను, ఇగో ఈ అమౌంట్ దగ్గర పెట్టుకో పెట్టారు, పెట్టుకొని నాయన అయ్యో మా దాంట్లో జరిగింది నాయన, నేను రెస్పాన్సిబుల్, మేము సిగ్గుతో చచ్చిపోతున్నాం. అంత ప్రేమించాడు. ఎందుకంటే మా ముందు తరాలతో వర్క్ చేశారు వాళ్ళు, రాజేశ్వర గారు, పెండ్యాల గారు, అవన్నీ ఉంటాయి కదా. సో అలా ఇంకొకటి బాంబేలో ఏదో కూడా కచేరీ ఒప్పుకున్నాను పెంజాల గారు, నేను వెళ్ళలేకపోతున్నా. ఆయన తెలిసి వచ్చాడు రికార్డింగ్, నాయన నువ్వు రాకపోతే ఎలా,
కాదు గురుగారు మాధవన్ గారిది రీ రికార్డింగ్ ఎలా మరి అని మాధవన్ గారు ఏమిరా ఇంత గొప్ప మ్యూజిక్ ఆయన వచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు పోరా వెళ్ళి మాట్లాడరా పోరా కాదు సార్ ఈ రికార్డింగ్ ఆయన ఒప్పుకోరు అంటే నేను వెళ్ళి అడుగుతాను పని వద్దండి మళ్ళీ ఆయన ఏమన్నా నేను మంచి వాళ్ళని పంపిస్తాను కానీ ఎంత మంచి వాళ్ళని పంపించినా నువ్వేగా సో అంత ప్రేమ వాళ్ళకి ఇది ఇప్పటి జనరేషన్ ఎవరికి లేదు ఆ కృతజ్ఞత భావం లేదు ఇది 150% ఎవరికి లేదు నేను 5 తరాల వాళ్ళు చూసిన వాళ్ళకే చెప్తున్నాను